దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రం కలుగును గాక. దేవుని సన్నిధిలో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ ప్రభు నామములో వందనాలండి. నన్ను ప్రేమతో ఈ స్థలానికి ఆహ్వానించిన దైవజనులు, తండ్రి సమానులు, అభిషక్తులు గాబ్రియల్ అయ్య గారికి, అమ్మగారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. నా తోటి దైవజనులైన సామ్యుల్ గారికి ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. పరమగీతాల గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం నుంచి కొన్ని మాటలు మనం దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఒకసారి చదువుతారా? పరమగీతాల గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం కదా. అమ్మ త్వరగా తీయాలి. పరమగీతాల గ్రంథము 8వ అధ్యాయము 8వ వచనం. మాకొక చిన్న చెల్లెలు కలదు, దానికి ఇంకను వయసు రాలేదు. ఇంకా వివాహ కాలం వచ్చినప్పుడు మేము దాని విషయమై ఏమి చేయుదము. చాలండి. ఇది మొన్న దేవుడు మన అందరితో మాట్లాడారు కదా, గుర్తొచ్చిందా? మాకొక చిన్న చెల్లి కలదు, దానికి ఏం రాలేదు, వయసు రాలేదు. మరి ఏం వస్తుందంట? ఆ వివాహ కాలము వస్తుంది. మరి వయసు రాని బిడ్డకి మనం పెళ్లి చేస్తామా? చెయ్యం. పెళ్లి చేయాలంటే ఏం రావాలి? పాపకి వయసు రావాలి. ఆ వయసు వచ్చినప్పుడు మనం ఏం చేస్తాము? పెళ్లి చేస్తాం. ఎదిగినప్పుడు మనకు సంతోషం, అంతేనండి. మన పిల్లలు ఎదగకుండా చెంగరవాటంగా ఉండి లేకపోతే వికలాంగులుగా ఉండి మరగుజ్జుగా ఉంటే బిడ్డల విషయంలో దుఃఖమా సంతోషమా? దుఃఖమా సంతోషమమ్మా? కొంతమంది దుఃఖం అంటున్నారు, కొంతమంది సంతోషం అంటున్నారు. దుఃఖమే. ప్రియమైన వారులారా, నాకు మొగల్తూరులో ఒక ఆయన తెలుసు. అతను బ్యాంకులో పనిచేస్తాడు. వాళ్ళ బిడ్డ వికలాంగులు. ఇంచుమించు ప్రియమైన వారులారా చాలా సంవత్సరాలు వాళ్ళ బయటికి వెళ్ళి వచ్చి ఉద్యోగానికి వెళ్ళి వచ్చి ఇంటికి వచ్చేటప్పటికి ఆ బిడ్డను చూసేటప్పటికి వాళ్ళకి ఎలా ఉంటుంది అయ్యా అంటే, ప్రియమైన వారులారా చాలా నీచంతో దుఃఖంతో సరైన తిండి కూడా తినబుద్ధి అయిన పరిస్థితి. ఎందుకంటే మన బిడ్డలు 20 సంవత్సరాలు 10 సంవత్సరాలు వచ్చి మన కళ్ళెదురుగుండగా వికలాంగులుగా ఉంటే బాధ కదండి మనకి, చాలా దుఃఖం. ప్రియమైన అలా కాకుండా మన బిడ్డలు ఆరోగ్యంగా ఉండి ఆడబిడ్డలు లేదా మగబిడ్డలు పెరిగి పెద్దోళ్ళు అయినప్పుడు వాళ్ళని బట్టి మన సంతోషమా దుఃఖమా? సంతోషం. అలాగే ఇప్పుడు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధంగా ప్రభు నమ్ముకొని దేవునిలో సాగుతున్న పిల్లలమైన మనము మరగుజ్జులుగా ఉండకూడదు. అమ్మ ఎలా ఉండకూడదండి? నా మాట జాగ్రత్తగా ఎలా ఉండకూడదంట? మరగుజ్జులు అంటే ఏంటి అమ్మా? మరగుజ్జులు అంటే ఏంటి? ఎంతకాలం చూసినా ఎదుగు బదుగు ఉండదు. గొర్రెకి తోక ఇంత బారు తోక ఉందండి, గొర్రెకి నేను చూశానండి అనవలు ఎవరు ఉన్నారా? ఎంత ఉంటుంది కదండి. అలాగూ యేసయ్య రక్తంలో కడగబడిన పిల్లలైనా మనం అలా ఉండకూడదు. అమ్మ వింటున్నారా? మనం ఏం చేయాలంట? ఎదగాలి. ఎక్కడ ఎదగాలి మనము? లోకరీతిగా పక్కన పెట్టండి. ఆత్మ సంబంధంగా మన ప్రభువులో ఎదగాలి, ప్రార్థనలో ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, విశ్వాసంలో ఎదగాలి, భక్తి జీవితంలో ఎదగాలి. కనుక యేసు ప్రభు ఎలా ఉంటారో మాకు తెలియదు, కానీ ఆ సహోదరుని చూస్తే ఈ సహోదరుని చూడగానే ఈమె క్రియలను బట్టి, ఈమె నడవడిని బట్టి, ఈమె నడుస్తున్న విధానం బట్టి ఓహో వారు దేవుడు అంత పరిశుద్ధంగా ఉంటాడు అనుకుంటా, వాళ్ళ దేవుడు అంత నీతిమంతుడు అనుకుంటా, వాళ్ళ దేవుడు అంత సత్యదేవుడు అనుకుంటా అని మనం చూసి ఎవరిని మహిమపరచాలి? దేవుని మహిమపరచాలి. అయితే నువ్వు మరగుజ్జుగా ఉన్నావు అనుకో. మరగుజ్జు అంటే ఏంటి? నీ బ్రతుకులో ప్రార్థన లేదు, వాక్యం లేదు, విశ్వాసం లేదు. నీవు ఎప్పుడుకు ప్రార్థనకు రావాలనుకుంటే వస్తావు, పని ఉంటే పనికి వెళ్ళిపోతావు, చుట్టాలు వస్తే ప్రార్థన మానేస్తావు. ఇటువంటివన్నీ చేస్తూ ఉంటే నువ్వు ఆత్మలో ఎదగని మరగుజ్జువే. స్తోత్రం చెప్పండి. దేంట్లో ఎరగని మరగుజ్జువు నువ్వు? ప్రార్థనలో లేక దేవుని సన్నిధిలో ఆత్మీయంగా ఎదగని మరగుజ్జువు నీవు.
ఆత్మలో ఎదగకుండా, ప్రార్థనలో ఎదగకుండా, వాక్యంలో ఎదగకుండా ఉన్న మరగుజ్జులు అంటే యేసయ్యకి సంతోషమా దుఃఖమా? అమ్మా దుఃఖమే కదండి. కాబట్టి ఆ తల్లిదండ్రులు మరగుజ్జును చూసి ఎలా అయితే దుఃఖపడుతున్నారో, ఆత్మలో నువ్వు ఎదగకుండా ఉంటే నిన్ను చూసి ప్రభు కూడా దుఃఖపడుతూ ఉంటాడు. దుఃఖపడితే నీ కుటుంబంలో ఆశీర్వాదం ఉండదు, దుఃఖపడితే నీ కుటుంబంలో దీవెన ఉండదు. దేవుడు దుఃఖపడితే నువ్వు ఏదైనా ప్రభు నీకు ఇవ్వడు. కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలి? మరగుజ్జుగా ఉండకుండా నువ్వు దేంట్లో ఎదగాలి చెప్పండి? ప్రభువులో నీవు ఎదగాలి. ఇక్కడ ఏమంటున్నాడంటే, మాకొక చిన్న చెల్లి కలదు. నాకన్నాడా మాకన్నాడా? మాకంటే బహువచనం కదా అందరికి సంబంధించిన ఆ విషయం. కాబట్టి ప్రియమైన వారి చిన్న చెల్లి ఎవరయ్యా అంటే, ప్రియమైన వాళ్ళారా, నేను 25 సంవత్సరాల ప్రభువు నమ్ముకొని, 20 సంవత్సరాల ప్రభువు నమ్ముకొని అని చెప్పుకుంటున్నా మనము, నువ్వు 20 సంవత్సరాల్లో ఎన్ని ఆత్మలు ప్రభు దగ్గరికి నడిపించావు? 20 సంవత్సరాల్లో నువ్వు దేవుని కొరకు ఏం చేశావు? ఈ 20 సంవత్సరాల్లో నీ భర్త రక్షించబడ్డాడా? నీ పిల్లలు రక్షించబడ్డారా? కాబట్టి నువ్వు 20 సంవత్సరాలు బట్టి ప్రభు నమ్ముకుని వాళ్ళు రక్షించబడబోవడానికి కారణం ఏంటి? కనుక నీలో ఉన్న ఏంటి తేడా అన్నది మనం పరిశీలించుకోవాలి. దేవుని దయ వల్ల వార్తప గ్రామంలో దేవుడు నాకు ఒక పరిచర్య ఇచ్చాడు. దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేసి ప్రభువులో నడిపిస్తూ ఉన్నాం. ప్రియమైన వాళ్ళారా, ఆ సంఘానికి కుటుంబం సహితంగా వస్తారు ప్రార్థనకి. అంటే కుటుంబ సహితంగా అంటే చెప్పండిరా, భార్య, భర్త, పిల్లలు అందరూ వచ్చి దేవుని మందిరంలో కూర్చుంటారు. యెహోషువ అంటాడు, నేనును నా ఇంటి వారును ఎవరిని సేవిస్తామంట? కాబట్టి మీరు అందరూ కూడా, అందరూ ఆడవాళ్ళు ఉన్నారు, ఒక ఆయన మగ ఆయన ఉన్నాడు, తర్వాత మేము ముగ్గురు ఉన్నాం కదండి. కనవాళ్ళు అందరూ కూడా ఆడవాళ్ళే. మరి మీ భర్తలు ప్రభు సన్నిధికి రాలేదు, మీ పిల్లలు ప్రభు సన్నిధిలో కూర్చోలేదు. మరి రేపొద్దున దేవుని రాకడ వచ్చినప్పుడు, దేవుని పిలుపు వచ్చినప్పుడు రికమెండేషన్ పనిచేయవు. స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పాలా? హల్లెలూయా. ఈ లోకంలో రికమెండేషన్ పనిచేస్తాయి కానీ అక్కడ రికమెండేషన్లు పనిచేయవు, రికమెండేషన్ పనిచేయవు. కాబట్టి ఏం చేయాలి? ఖచ్చితంగా నీ భర్తను, నీ పిల్లలను ప్రభు సన్నిధికి తీసుకురావాలి. కాబట్టి మాకు ఒక చిన్న చెల్లి కలదు, దానికి వయసు రాలేదు అంటున్నాడు. అయితే ఏమొచ్చేస్తుందంట? వివాహ కాలము వస్తుంది. కాబట్టి ప్రియమైన ప్రభు మనల్ని వివాహం చేసుకోవటానికి, తీసుకుని వెళ్ళటానికి ప్రభు త్వరగా రాబోతున్నాడు. త్వరగా వచ్చి ఆయన మనం తీసుకెళ్ళాలంటే మనం ఎలా ఉండాలని చెప్పుకున్నాము? వయసు వచ్చిన పిల్లలుగా మనము ఉండాలి, మరగుజ్జులుగా ఉండకూడదు. వయసు వచ్చిన వాళ్ళుగా ఉండాలంటే ఇందా చెప్పాను కదండి, ఆత్మీయంగా మనము ప్రభులో ఎదగాలి. శరీర క్రియలు, కోరికలు, లోకాశలన్నిటిని కూడా చంపివేయాలి. ప్రభు కొరకు మనం రోషం కలిగి బ్రతికితే ప్రభు మనల్ని తీసుకుని వెళ్తారు. 3 నాళ్ళ ముచ్చట ఈ భూమి మీద మన బ్రతుకు ఏమంటే ఎంతకాలం బతుకుతాం? 70 సంవత్సరాలు లేక 80 సంవత్సరాలు. ఒకేలా గట్టిగా బతికితే 100 సంవత్సరాలు. అయినా కానీ భూమిని విడిచిపెట్టి వెళ్ళాలి కదండి. యాకోబు పత్రికలు అంటాడు, ఈ భూమి మీద మేము యాత్రికులమును పరదేశంలో ఉన్నాము. అంటే ఈ భూమి మంద కాదు. అంటే నువ్వు ప్రభు నమ్ముకున్నా, ప్రభు నమ్ముకోలేకపోయినా, అన్యులుగా ఉన్నా కానీ ఈ భూమి మంద కాదు. కాబట్టి ఈ భూమి దాని ఆశలు గతించిపోయే దినాలు ఆసనమైనవి. దేవుడు రాకడ వచ్చేటప్పటికి మనందరం కూడా ఎత్తబడేవారుగా ఉండాలి. కాబట్టి దేవుడు మనల్ని కోరుకొని ఆయన సన్నిధికి మనం తీసుకుని వెళ్ళాలంటే మనం ఏమొచ్చిన వారుగా ఉండాలని చెప్పాను? ఆత్మీయ వయసు వచ్చిన వాళ్ళుగా ఉండాలి, ఆత్మీయంగా ఎదిగేవారుగా ఉండాలి, ఆత్మీయంగా అన్ని విషయాల్లో ప్రభుని మహిమపరిచే పిల్లలుగా మనము ఉండాలి. చూడండి, 1 కొరింథీ పత్రిక అనుకుంటా కదా, 3వ అధ్యాయము 1-2 మాటలు త్వరగా చదువుతారండి. సహోదరులారా, ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడకపోతిని. అమ్మ ఒకసారి వినాలి. ఏమంటున్నాడంట పౌలయ్య గారు? సహోదరులారా,
ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను అంటున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? కొరింథీ సంఘస్థులతో చెప్తున్నాడు. కొరింథీ సంఘస్థులు ఎలా ఉన్నారంట? నేను ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నానంటే వాళ్ళు ఏమి లేదంట. చెప్పండి అమ్మా. వారిలో ఆత్మీయ జీవితము సరిగా లేదు. వాళ్ళు ఎలా ఉన్నారు అయ్యా అంటే, ప్రియమైన వారిలో అసూయలు ఉన్నాయంట, వారిలో స్వార్థం ఉందంట, వారిలో లోక సంబంధమైన అన్నీ కూడా ఉన్నాయంట. కాబట్టి నేను ఆత్మీయ పిల్లలతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను అంటున్నాడు. కాబట్టి ఈ రోజున మరి సంఘంలో ఉన్న పిల్లలైనా మీరందరూ ఎలా ఉన్నారంట? ఆత్మ సంబంధమైన బిడ్డల్లాగా ఉన్నారా? లేక ఇంకా లోకంలో కడుగు ఏసైలో కడుగు ఏసై బిడ్డల్లాగా ఉన్నారా? ఎలా ఉన్నారో మనల్ని మనం పరిశీలన చేసుకోవాలి. అమ్మ చదువురా. అంటే నేను ఆత్మ సంబంధమైన మనుషులతో మాట్లాడినట్లు నేను మీతో మాట్లాడలేకపోతున్నాను. మీరు ఎలా ఉన్నారు అయ్యా అంటే, శరీర సంబంధులాగానే మీరు ఉన్నారు. అమ్మా వినాలి. శరీర సంబంధాలుగా ఉంటే వాళ్ళంట క్రీస్తునందు పసిపిల్లలుగానే ఉన్నారంట. స్తోత్రం చెప్పండిరా, బిగ్గరగా చెప్పాలా. హల్లెలూయా. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆత్మ సంబంధమైన మనుషులతో నేను అలాగా మాట్లాడలేకపోతున్నాను. కాబట్టి మీరు ఎలా ఉన్నారు? శరీర సంబంధులాగానే ఉన్నారు. ప్రియమైన వారారా, శరీర సంబంధులుగా ఉంటే మనం ఆత్మీయంగా బలవంతులుగా మనం ప్రభువులో ఉండలేము. స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పాలా. ఇప్పుడు సాతాను వచ్చిందనుకోండి, శత్రువుగా సాతాను మీలో ఎవరినైనా పట్టుకుందనుకోండి, అంటే ఊరికే అంటున్నాను లేండి, పట్టుకుందనుకోండి. పట్టుకున్న తర్వాత అది నిన్ను ఏడిపించింది. నీ సహోదరులు ఇద్దరు ముగ్గురు మరి ప్రార్థనలు ఉన్న వాళ్ళు ఇద్దరు ముగ్గురు, పాస్ గారు అందుబాటులో లేదు, ఇద్దరు ముగ్గురు పిలిచారనుకోండి, మీరు వెళ్తారా వాళ్ళ ఇంటికి? అమ్మా చెప్పండి. వెళ్ళరు. మరి ఏం చేస్తారు? పాస్టర్ గారికి ఫోన్ చేసి, పాస్టర్ గారికి ఫోన్ చేసి చెప్తారు. ఓకేళ మీరు వెళ్ళి పొరపాటున వెళ్ళి, నేను చాలా ప్రార్థనా పరురాలు కదా, దాని సంగతి ఏంటో తేల్చేస్తాను అనేసి వెళ్ళేసి నెత్తిమీ చేసి ప్రార్థన చేసి దెయ్యం బయటకు పోమన్నావు అనుకో, అదేం చెప్తా తెలుసా అండి? ఆవిడ విడిచిపెట్టి దేవుడు స్తోత్రం చెప్పండి బిగ్గరగా. హల్లెలూయా. ప్రియమైన వారు, ముత్యాలపల్లిలో వసంతరావు గారు అని పాస్టర్ గారు ఒక ఆయన ఉన్నారు. అలాగే మా నాన్నగారు ఇంకొక ఆయన మీకు తెలుసండి, ఇక్కడ చుట్టాలు ఉన్నట్టున్నారు, ముత్యాలపల్లి ఉన్నారు ఆ డాక్టర్ గారు. వీళ్ళ ముగ్గురు కలిసి వార్తెప్పలో ఒక ఇంటికి ప్రార్థన చేయటానికి వెళ్ళారు. దెయ్యం పట్టిన వాళ్ళ ఇంటికి వెళ్ళి ప్రార్థన చేయటానికి వెళ్ళారు. మా నాన్నగారు దేవుని అభిషేకంతో నింపబడ్డారు. దేవుని అభిషేకంతో నింపబడి ప్రార్థన చేస్తే దెయ్యాల్ని గద్దిస్తే పోయి, ఈ వసంతరావు గారును ఈ లూకా అనే డాక్టర్ గారు వీళ్ళిద్దరూ దేవుని అభిషేకంతో నింపబడలేదు. అయితే వెళ్ళి ఆ ఇంటికి వెళ్ళి ప్రార్థన, మా నాన్నగారు లేకుండా రోజున వెళ్ళి ప్రార్థన చేస్తుంటే దెయ్యమా యేసునామములో పొమ్మంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, అది ఏం సమాధానం చెప్పిందంట? నీవే పోతలుగా అన్నదంట అండి. ఎందుకంటే శత్రువుకు సాతాను తొలగిపోవాలంటే దేవుని అభిషేకం ఖచ్చితంగా ఉండాలి. దేవుని అభిషేకంతో నింపబడిన బిడ్డలు వాక్యానుసారంగా నడవాలి. అప్పుడు దురాత్మ శక్తులు గడగలాడుతూ పారిపోతాయి. అప్పుడు తర్వాత మా నాన్నగారిని తీసుకుని వీళ్ళు ముగ్గురు వెళ్ళి ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుని అభిషేకం దిగినప్పుడు అన్య భాషలతో మా నాన్నగారు ప్రార్థన చేసి అన్య భాషలతో మాట్లాడి దెయ్యాన్ని గద్దించినప్పుడు ఆ దెయ్యము ఆమెను విడిచిపోయింది. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. కాబట్టి దెయ్యం పోవాలంటే ప్రియమైన దేవుని అభిషేకంతో నింపబడిన దైవజనుడు ప్రార్థన చేస్తేనే కానీ ఆ దెయ్యము పోది. ఆత్మలో ఎదగలేని బిడ్డలు, పసిపిల్లలుగా ఉన్నవారు, లోకానుసారంగా నడిచేవాళ్ళు దెయ్యం పట్టినప్పుడు గమనం ఏం చేస్తారో తెలుసా అండి? ఇదివరకే మేము సేవలో కొత్తగా వెళ్ళిన కొత్తలో అప్పుడు విశ్వాసులు గక్కుని ఏదైనా దెయ్యం పట్టుకున్నప్పుడు గబగబా ఎక్కడికి మసీదుకి, మొగల్తూరు మసీదుకి వెళ్ళి తాయితలు తీసుకొచ్చేవారు. ప్రియమైన వారు కట్టేవారు. ప్రియమైన వాళ్ళు ఆ దెయ్యం పోయేది కాదు. ఒకరోజు వాళ్ళ బలహీనతను బట్టి దెయ్యం ఏం చేస్తుందో తెలుసా? ఒరే నరుడా, నాకు ఒక నల్ల కోడిపేట కావాలన్నది. ఏ కోడిపేట? సరే అమ్మా, ఆ బిడ్డనే నువ్వు ఏడిపించకు, నువ్వు నాశనం చేయకు, పాడు చేయకు. ఒరే నరుడా, నాకు కళ్ళు తీసుకురారన్నదంట.
అంటే ఎందుకు? ఒక్కసారి శత్రువగు సాతానికి చోటిచ్చినప్పుడు, అయ్యా కూర్చోండి అయ్యగారు, అది 33 తిప్పలు పెడతా ఉంటా. దేవుని స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పాలి. కాబట్టి ప్రియమైన వారలారా, శత్రువగు సాతాను వాడు ఎత్తుగడలు మన మీద చెల్లుబడి కాకుండా ఉండాలంటే మనం ఆత్మలో బలవంతులుగా ఉండాలా. విన్నారమ్మా? శరీర సంబంధులుగా పక్కన పెట్టి, శరీర క్రియలన్నీ కూడా పక్కన పెట్టి ఆత్మ సంబంధంగా ప్రభువులో మనం ఎదిగితే అప్పుడు శత్రువగు సాతానుని మనము జయించగలుగుతాం. స్తోత్రం చెప్పండి, బిగ్గరగా హల్లెలూయా. తర్వాత తాయెత్తులు అయిపోయినాయి. ఇంకా అమ్మ ఏం కావాలంటే అది గొంతమ్మ కోరికలని కోరుతుంది. అది కోరిని అన్ని పట్టుకొచ్చి పెడుతున్నారు, బాగా తింటుంది. ఆ ఇంట్లో చాలా బాగుంది, ఆ దెయ్యానికి వెళ్ళట్లేదు. తర్వాత అన్నీ అయిపోయిన తర్వాత ఇంకా బిడ్డని ఏడిపించేస్తంటే అప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చేశారు. అప్పుడు పాస్టర్ గారికి ఫోన్ చేస్తే నేను పాస్టర్ అమ్మ గారు వెళ్ళామండి. వెళితే ప్రియమైన దేవుని బిడ్డలారా, అది దాన్ని రకరకాలుగా చూస్తుంది, వారసూపులు చూస్తుంది. ప్రభు సన్నిధిలో ప్రార్థన చేశాం, దేవుని స్తుతించాం, యేసు రక్తం చెప్పాం. ఆ దేవుని అభిషేకం దిగి వచ్చిన తర్వాత అది వెళ్ళట్లేదు. అంత గద్దించినా వెళ్ళట్లేదు. ఏంటి కారణం? అమ్మా ఏమైనా తాయితులు ఉన్నాయా, ఏంటి పరిస్థితి అంటే, ఏమి లేవండి, అబద్ధం ఆడుతున్నా. నువ్వు అబద్ధం ఆడేంత వరకు ఆ దెయ్యం నీ బిడ్డను నాశనం చేస్తుంది. ఉన్న విషయం క్లియర్గా చెప్పంటే అప్పుడు పాస్టర్ గారికి తెలియకుండా ఈ జబ్బులు ఎక్కడ కట్టేసి దాన్ని ఇలా వేసేసిందండి. తర్వాత చెప్తే, అమ్మ దేవుడు గద్దిస్తున్నాడు, అయ్యో తాయితులు ఉన్నాయని చెప్తున్నానని చెప్తే అప్పుడు అవన్నీ తీసి, అయ్యా ఉన్నాయని మమ్మల్ని క్షమించండి అని ఆ తాయితులన్నీ ఇప్పిన తర్వాత వాళ్ళ పశ్చాత్తాపడిన తర్వాత ప్రార్థన చేస్తే అప్పుడు ఆ దెయ్యము ఆమెను విడిచిపోయింది. పోయిన తర్వాత ఆ కుటుంబం చక్కగా మనశ్శాంతి సంతోషంతో ఉన్నారు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా, సంతోషంగా చెప్పాలా. హల్లెలూయా. కాబట్టి శత్రువుకు సాతాను తొలగిపోవాలన్నా, నీ కుటుంబంలో గొప్ప కార్యాలు జరగాలన్నా నీకు ఏముండాలంట? ప్రార్థన ఉండాలి. దేవుని స్తోత్రం చెబుదాం. ఎప్పుడైతే ప్రార్థన మన కుటుంబంలో ఉంటుందో మన ఆత్మీయంగా ప్రభువులో మనం ఎదుగుతాం. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు ఈ మధ్యాహ్న వేళలో ప్రియమైన సంఘంలో ఉన్న బిడ్డలైన మీరందరూ కూడా మీ దైవజనులు గాబ్రియల్ అయ్య గారు, అమ్మగారు మిమ్మల్ని చక్కగా ప్రార్థనలో, వాక్యంలో, విశ్వాసంలో, భక్తి జీవితంలో చక్కగా నడిపిస్తున్నారు. మరి మీరు ఏం చేయాలి? ఆత్మలో చక్కగా ఎదగాలి, ప్రార్థనలో చక్కగా ఎదగాలి, విశ్వాసంలో చక్కగా ఎదగాలి. అన్ని విషయాల్లో దేవుని నామానికి మహిమకరంగా మీరు ఉండాలి. అలా ఉండినప్పుడు దేవుడు అన్ని విషయాల్లో మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. కాబట్టి తర్వాత అమ్మ చదువు, 1 కొరింథీ పత్రిక చదువు కదా, 2 మాటలు చదువు. అప్పట్లో మీకు బలం సాలకపోయినందున చదువమ్మా. దేంతో పెంచాను? పాలతో మిమ్మల్ని పెంచాను అంటున్నాడు. అమ్మ వినాలి, చిన్నపిల్లలకి ఏం పట్టిస్తారు? పాలు పట్టిస్తారు. మరి పాలు తాగే అంతవరకు ఆ పిల్లోడు పసిపిల్లోడా పెద్దోడా చెప్పంటారా? మరి మీరందరూ కూడా పాలు తాగే వయసా, బలమైన ఆహారం తినే వయసా? బలమైన ఆహారం తినే వయసు కదా. మీరందరూ కూడా రక్షించబడి చాలా కాలం అవుతుంది కదా. రక్షించబడ్డారా? బాప్తిసం పొందారా? మారుమనసు పొందారా? ప్రభులో సాగుతున్నారా? కాబట్టి మీరు ఏం చేయాలంట? మరి దినదినము బలమైన ఆహారాన్ని మీరు తినాలి. ఆహారం తింటే బలంగా ఉంటారా? పాలు తాగితే బలంగా ఉంటారా? ఆహారం తింటేనే. పాలు తాగే వయసులో పాలు తాగాలి, బలమైన ఆహారం తినే వయసులో బలమైన ఆహారము తినాలి. లేదంటే నేను ఆహారం తిన్న పాలే తాగుతానంటే ఎంతకాలం చూసినా నువ్వు ఏమాత్రం ఎదగలేని బిడ్డగా నీవు ఉంటావు. కాబట్టి దేవుని పిల్లలైన మనందరం కూడా ప్రభు సన్నిధిలో ఆత్మీయంగా ఎదిగే పిల్లలుగా ఉండాలని ఇక్కడ పౌలు గారు చెప్తే ఇంకేం చెప్తున్నారమ్మా? అన్నంతో మిమ్మల్ని పెంచలేదు, మీరు ఇంకా శరీర సంబంధాలై ఉండటం వలన ఇప్పుడు మీరు బలహీనులై మీలో అంటే మీరు ప్రియమైన వాళ్ళరా బలమైన ఆహారం తినే స్టేజ్లో లేరు. అంటే ఇంకా పాలు తాగే వయసులో ఉన్నారు. పాలు తాగే వయసులో ఉన్నారంటే మీలో చాలా బలహీనంగా ఉన్నారు. అంటే ఆత్మీయంగా బలవంతులుగా లేరు. ఆత్మీయంగా బలవంతులుగా ఉంటే ప్రియమైన శత్రువుగా సాతాన్ని జయిస్తారు, లోకాన్ని జయిస్తారు, పాపాన్ని జయిస్తారు, పరిశుద్ధులుగా ఉంటారు, దైవజనులకి నమ్మకంగా ఉంటారు, దేవుని సన్నిధికి నమ్మకంగా క్రమంగా వస్తారు, వాక్యానుసారంగా నడుస్తారు. ఇవన్నీ ఆత్మీయంగా ఎదిగే బిడ్డల్లో ఉండే అనుభవం. కాబట్టి ప్రభు నమ్ముకుని కూడా ఇంకా లోకానికి దగ్గరవుతూ
ఈ విధంగా నడుస్తూ ఉంటే ఇంకా మీరు ఆత్మలో ఎదగలేని వారని ఇక్కడ ఆ విషయం చెప్తున్నా. తర్వాత అమ్మా, మీలో అసూయలను కలహాలు వినాలి. ప్రియమైన వాళ్ళరా, పరిశుద్ధుల్లో ఏముండకూడదు? కలహాలు ఉండకూడదు. పరిశుద్ధుల్లో ఏముండకూడదు? దేవుని పిల్లల కలహాలు ఉండకూడదు. రెండోది ఏంటో తెలుసా? అసూయ ఉండకూడదు. స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పాలా? హల్లెలూయా. దేవుని బిడ్డలారా, మనలో అసూయలు కక్షలు ఉండకూడదు. నేను వాళ్ళు ఎందుకు చెప్తాను తెలుసా అండి? ఆత్మలో ఎదగలేనివాడు పాస్టర్ అయినా కావచ్చు, విశ్వాస అయినా కావచ్చు. ఏమండి, ఒక వ్యక్తిని బట్టి అసూయ పడితే అతడు నాశనం అయిపోతాడు, ఆ వ్యక్తి చక్కగా ఉంటాడు. కాబట్టి అలాగా అసూయ కానీ స్వార్థం కానీ మనకి ఉండకూడదు. అలా దేవుని పిల్లల గొడవలకి కాలు దూవకూడదు కదా. ప్రేమ కలిగి ఉంటారు. ఇదివరకు ప్రభు నమ్ముకున్నప్పుడు ఒకవైపుగా ఉండేవారు. ఇప్పుడు ప్రభు నమ్ముకుని దేవునిలోకి వచ్చిన తర్వాత మన అన్నిటిలో మార్పు కదా. మన చూపులో మార్పు, నడవడిలో మార్పు కదండి. అన్నిటిలో కూడా మార్పు కలిగిన పిల్లలుగా మనం దేవుని నామానికి మహిమకరంగా ఉండాలి. కాబట్టి ఆత్మలో ఎదిగే బిడ్డలకు అసూయ ఉండదు. ఆత్మలో ఎదిగే బిడ్డల కలహానికి కాలు దొవ్వరు. కాబట్టి మరి దేవుని వాక్యాన్ని బట్టి ఇప్పుడు మీరందరూ కూడా ఆత్మలో ఎదిగిన పిల్లలని నేను నమ్ముచున్నాను. స్తోత్రం చెప్పండి అమ్మా, వింటున్నారా? ఆత్మలో ఎదుగుతున్న పిల్లలనే నేను నమ్ముచున్నాను. కాబట్టి మనందరం కూడా ఆత్మలో చక్కగా ఎదిగి ప్రభువులు ఎదురు సాగాలి కదండి. మరి ఈరోజు 1-2 మాటలు త్వరగా దేవుని వాక్యాన్ని మనం ధ్యానించుకుని మనం ముగించేసుకుందామండి. చూడండి, లూకా సువార్త 18వ అధ్యాయము మొదటి నుంచి కొన్ని వచనాలు చదువుకుందామండి. వారు ఇసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని ఆయన వారితో ఈ ఉపమానం చెప్పాను. దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండేను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండేను. ఆమె అతని యొద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదికి నాకును న్యాయం తీర్చమని అడుగుచూ వచ్చాను. కానీ అతడు కొంతకాలం ఒప్పకపోయాను. తరువాత అతడు నేను దేవునికి భయపడకయు మనుషులను లక్ష్యపెట్టకయు ఉండినను. ఈ విధురాలు నన్ను తొందర పెట్టుచున్నది గనుక ఆమె మాటికి వచ్చి గోజాడుకుంటున్నట్లు ఆమెకు న్యాయము తీరుతున్నని తనలో తాను అనుకునేను. తర్వాత మరియు ఆ ప్రభు ఇట్లా నేను అన్యాయస్తుడైన ఆ న్యాయాధిపతి చెప్పిన మాట వినుడి. దేవుడు తాను ఏర్పరచుకున్న వారు దేవరాత్రులు తను గూర్చి మొర్రపెట్టు కొనుచు వారికి న్యాయం తీర్చడా? ఆయన వారికి త్వరగా న్యాయం తీర్చును. చాలమ్మా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కొక్కసారి మనకు అర్థమయ్యే రీతిలో దేవుడు ఉపమాన రీతిగా వాక్యం చెబుతూ ఉంటాడు. అమ్మా, నా మాటలు అర్థమవుతున్నాయి కదా. ఇక్కడ ఉపమాన రీతిగా విషయం ఏం చెప్పాడంటే, వారు విసుగక నిత్యము ప్రార్థన చేయుచుండవాలననుటకు అని చెప్పాడు. ఇప్పుడు మేము వచ్చేటప్పటికి మీరు అందరూ ఏం చేస్తున్నారు చెప్పండి అమ్మా. మేము వచ్చేటప్పటికి మీరు అందరూ కూడా చాలా భారం కలిగి ప్రార్థన చేస్తున్నారు. ప్రార్థన చేసేటప్పటికి ప్రార్థన చేసే వాళ్ళకి ఏమి ఉండకూడదంట? విసుగుదలన్నది రాకూడదు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక విసుగక నిత్యము ప్రార్థన చేయవలనని ఇక్కడ ఉపమాన రీతిగా ఒక విషయం చెప్పాడంట. ఇక్కడ ఒక న్యాయాధిపతి ఉన్నాడంట, ఒక విధవరాలు ఉందంట. ఆ విధవరాలికి ఇంకొక ధనవంతుడికి గొడవ వచ్చిందంట. అమ్మా నా మాట వినాలి. ఎవరెవరికి గొడవ వచ్చింది చెప్పండి అమ్మా. విధవరాలికి ధనవంతుడికి గొడవ వచ్చింది. అమ్మ అక్కడ అది కదరా. అది 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 చదువు.
దీని ఉపమాన రీతిగా చెప్పి ఏమన్నాడు తెలుసా అండి, మాటి మాటికి అన్యోస్తుడైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళి, అయ్యా నాకు నా ప్రతిపాదికి న్యాయం తీర్చండి, నాకు నా ప్రతిపాదికి గొడవ వచ్చింది న్యాయం చేయయ్యా, నాకును నా ప్రతివాదికి గొడవ జరిగింది న్యాయం చేయవయ్యా అని మాటి మాటికి వెళ్తే ఆఖరికి ఆయన ఏమైపోయాడట, ఇసుకుపోయి ఈమె ఇంకా నా దగ్గరికి రాకుండా నిమిత్తం ఈవినికి న్యాయం తీరుస్తానన్నాడు. ఎవరంట? అన్యాయస్తుడైన న్యాయాధిపతి. దాని విషయంలో ప్రభు అంటున్నాడు, మాటి మాటికి మనము ప్రభు సన్నిధికి వెళ్ళి దేవారాత్రుల్లో మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన, చెప్పండి అమ్మా మాట చదవరా, దేవారాత్రుల్లో తను గూర్చి మొరపెట్టుకొనిచుండగా వారికి న్యాయం తీర్చడా, ఆయన వారికి న్యాయము తీర్చును. స్తోత్రం చెప్పండి. 2 చేతుల పైకెత్తి చెప్పాలా, హల్లెలూయా. ఏదైనా గొడవ వచ్చినా, ఏదైనా సమస్య వచ్చినా, ఎటువంటి పరిస్థితులు వచ్చినా, అయ్యో నాకెవరున్నారు, నాకెవరో లేరు, నా బతుక అయిపోయిందని నువ్వు కృంగిపోవాల్సిన పని లేదు, బాధపడవలసిన పని లేదు. మనం ఎవరి దగ్గరికి వెళ్ళాలంట? ముందుగా మనం యేసయ్య పాదాల దగ్గరికి వెళ్ళాలా, యేసయ్య పాదాలు పట్టుకోవాలా, యేసయ్య నాకు నువ్వు తప్ప వేరే దిక్కు లేదని చెప్పాలా, యేసయ్య నువ్వు తప్ప నాకు వేరే ఆధారం లేదని చెప్పాలా, యేసయ్య నువ్వు తప్ప నాకు ఇంకెవరు లేరయ్యా, నన్ను ప్రేమించవయ్యా, నా మీద దయ చూపించావయ్యా, నా కొరకు పరలోకం నుంచి భూమి మీదకి వచ్చావయ్యా, అయ్యా నా కొరకు రక్తమంతా చిందించా, ప్రాణం పెట్టావయ్యా, నేను నీ కుమార్తెను, నీ కుమారుడును ప్రభా, ఈ సమస్య వచ్చింది, దీన్ని నీవే పరిష్కారం చేయాలని ప్రార్థన చేస్తే తప్పకుండా నీ ప్రార్థన దేవుడు వింటాడు, నీకు ఖచ్చితంగా జవాబు ప్రభు నీకు ఇస్తాడు. కాబట్టి మాటి మాటికి ప్రభు సన్నిధికి మనము వెళ్ళాలి. గుడికి వచ్చినప్పుడే ప్రార్థన చేసుకోవటం కాదు కదా, ఇంటికాడ కూడా నీవు ప్రార్థన చేసుకోవాలా, దేవుని స్తుతించాలా, ప్రభుని ఆరాధించాలి. అప్పుడు అద్భుతమైన కార్యాలు దేవుడు నీ పట్ల చేస్తాడు. తర్వాత అక్కడే ఇంకొక ఉపమానం కూడా చెప్పాడు చూడండి, అక్కడే ఇంకొక ఉపమానం కూడా చెప్పాడు. అమ్మ 9వ వచనం కానీ చదవరైందా, చదువు. తామే నీతిమంతులమని చాలండి. ఎవరంటే కొంతమంది మేమే పెద్ద నీతిమంతులము, మేమే చాలా పరిశుద్ధులం అని చెప్పేసి తన తోటి సహోదరుల్ని చాలా నీచంగా చూస్తారంట అండి. మేమే చాలా పెద్ద భక్తిపరులం, మీరు భక్తిపరులు కాదన్నట్టుగా చాలా పూజిస్తారంట అండి. ఏదైనా దేవుని కానుకిస్తే మేమే ఇస్తామో మీరేమి ఇస్తారే అని మాట్లాడతారంట అండి. నేను ప్రార్థన చేశానా, గంట ప్రార్థన చేస్తాను, నువ్వేంటే నీ మొఖానికి 10 నిమిషాలు కూడా ప్రార్థన నువ్వు చేయు, ఇలాగా మాట్లాడుకుంటూ ఉంటారంట. మేమే నీతిమంతులు అని చెప్పుకుంటున్నాం. కొందరితో ఉపమాన రీతిగా ప్రభు ఇలా చెప్తున్నారు. ప్రార్థన చేయటాకై 2 మనుషులు దేవాలయంలోకి వెళ్ళారు. వారిలో ఒకడు పరిసయ్యుడు, ఒకడు సుంకరి. పరిసయ్యుడు పరిసయ్యుడు నిలబడి, దేవా నేను చోరులను, అన్యాయస్తులు, వ్యభిచారులైన ఇతర మనుషులనైనాను ఈ సుంకరి వలనైనాను ఉన్ననందుకు నీకు కృతజ్ఞత స్తుతులు చెల్లించుచున్నాను. వారమునకు 2 మార్లు ఉపవాసం చేస్తున్నాను, నా సంపాదన అంతట్లో 10వ వంతు చెల్లించుచున్నాను. అమ్మా తనలో తాను చాలండి. అమ్మా ఇక్కడ 2 వ్యక్తులు ప్రార్థన చేయడానికి వెళ్ళారంట. ఒక ఆయన పేరు ఏంటి? సుంకరి. రెండో ఆయన పేరు పరిసయ్యుడు కదమ్మా. ఈ పరిసయ్యుడు ఏం చేస్తున్నాడు తెలుసా అండి? చాలా చక్కగా వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాడంట. వారానికి 2 సార్లు ఉపవాసం ఉంటున్నాడంట అండి. ఇంకేం చేస్తున్నాడమ్మా? అతడు అంటండి, అతనికి సంపాదన, మరి మీ అందరికీ ఏమేం పనులు చేసుకుంటున్నారో నాకు తెలియదు, చెరువులు ఉన్నాయో లేదో నాకు తెలియదు, లేకపోతే ఏం చేస్తున్నారో, ఏ పని చేస్తున్నారో తెలియదు, మీ భర్తలు ఏం చేస్తున్నారో నాకు తెలియదు. కాబట్టి మీ భర్తలు చేసే పని అంతా కూడా దీవించబడాలని ఇక్కడ పాస్టర్ గారు ప్రతిరోజు ఖచ్చితంగా మీ కొరకు ప్రార్థన చేస్తారు. అమ్మ చేస్తారు చేయరా? ఇప్పుడు మా కొరకు ప్రార్థన చేయండి అయ్యగారు అంటారు మమ్మల్ని. మేమేం చేస్తాం? మీ పేర్లు మాకు తెలుసా? తెలియదు. ఎవరు తెలుస్తుంది? మీ పాస్టర్ గారికి తెలుస్తుంది, అంతే కదా. ఇప్పుడు నా సంఘంలో ఉన్న పిల్లల పేర్లు నాకు తెలుస్తాయి, అంతే కదా. ఇప్పుడు పాస్టర్ గారు వచ్చినా వాళ్ళ పేర్లు వీళ్ళకి తెలియదు కదా. అందుకని మేము ఒకవేళ మోకముడిగా ప్రార్థన చేయమంటే ఏం చేస్తామో, ప్రభా గాబ్రియల్ పాస్టర్ గారి సంఘ బిడ్డలందరూ దీవించు ప్రభా అని ఒక మాట అలాగనే అర్థం, అంతే కదండి. వర్ష టీం మీ కొరకు చేయాలన్నా అంత ఇది మాకు ఉండదు కదండి.
మీ పాస్టర్ గారు పాస్టర్ గారికి ఉన్నంత భారం మాకు ఉండదు కదా. కాబట్టి కష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, ఆనందం వచ్చినా, ఏ వచ్చినా మీ పాస్టర్ గారితో మీరు పంచుకుంటారు. మీ పాస్టర్ గారు ఏదైనా వస్తే మీతో పంచుకుంటారు కదా. అది ఆత్మ సంబంధమైన బంధం. అది ఎప్పటి వరకు విడిపోకూడదంట, ఆయన రాకడ వచ్చేంత వరకు విడిపోకుండా జాగ్రత్తగా చూసుకోవాలి కదమ్మా. ఈ పరిసయ్యుడు వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాడంట. తనకు వచ్చే ఆదాయం అంతట్లో కూడా 10వ వంతు అంటే 10వ వంతు అంటే తెలుసమ్మా, తెలుసా? దేవుడు ఈరోజు నీకు 500 ఇచ్చాడు అనుకోండి, 500లో దేవుంది ఎంత అమ్మా? 5 రూపాయలా? చెప్పండరా, 50 రూపాయలు. ఆ 50 రూపాయలు తీసి నువ్వేం చేయాలి? ఎక్కడో ఒక డబ్బా పెట్టుకొని ఆ డబ్బాలో వేయాలి. అది నీది కాదు, అది దేవుంది కదమ్మా. అలాగా వారమంతా కష్టపడిన దాంట్లో వారమంతా కష్టపడితే ఒకవేళ మీకు ఒక 2000 3000 వచ్చినాయి, 3000 వచ్చినాయి అనుకుందాం. 300 ఏసైది, కనవ డబ్బులన్నీ కూడా మనయే. అలా ఖచ్చితంగా మనం చేస్తే దేవుని దగ్గర దొంగలుగా మనం ఉండమంటండి. దశమ భాగం తీయకపోతే దొంగలని మలాకి పుస్తకంలో ఉంది, మీ పాస్టర్ గారు చెప్పే ఉంటారేమో. దొంగలకి పరలోకం లేదని కూడా బైబిల్ చెప్తోంది. కాబట్టి దేవుని పిల్లలమైన మనం దీవించబడే కొద్ది ఖచ్చితంగా ప్రభు పని కొరకు మనం ఖచ్చితంగా చేయాలి. అయితే కొత్త నిబంధనలు వచ్చేటప్పటికండి కొరింథీ పత్రికలో అంటాడు పౌలయ్య గారు, మనం దీవించబడుతున్న కొద్ది మనం దేవుని పనికి ఇవ్వాలంటే అండి బైబిల్ చెప్తోంది. అలా చేసినప్పుడు మనం చక్కగా దీవించబడతాం. శ్రేష్టమైనది మాత్రం దేవునికి ఇవ్వాలి. హల్లెలూయా. దేవుని పిల్లలు అలా చేస్తే ప్రియమైన దీవించు. ఇప్పుడు ఇక్కడ ఈయన వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాడు. తనకొచ్చే ఆదాయంలో, ఆ వ్యాపారంలో, జీలకర్రలో, ఆ బియ్యంలో అన్నిటిలో కూడా ఆయన దశమ భాగం తీస్తున్నాడంట. తీసి మా దేవునికి ఇస్తున్నాడంట. ఈ 2 బాగానే ఉన్నాయి. తర్వాత ఏమంటున్నాడో తెలుసా అండి అమ్మ? చదువు. దూరంగా నిలుచుండి ఆకాశం వైపు కన్నులెత్తుటకైనాను ధైర్యం చాలక దేవా తర్వాత ఇంకొక విషయం ఏంటి తెలుసా అండి? ఈ పరిసయ్యుడు చేసి మంచి పనిలే. 2 రోజులు ఉపవాసం ఉన్నాడు, తన ఆదాయం అంతలో దశమ భాగం తీస్తున్నాడు, అన్నీ బాగున్నాయి. ప్రియమైన వారు తర్వాత ఏం చేశాడు తెలుసా? హెచ్చించుకొని తన తోటి సహోదరుని కించిపరిచి ప్రార్థించాడు. ఆ కించిపరిచినందుకు ఆ పరిసయ్యుడి ప్రార్థన దేవుడు వినలేదు. ఎవరు ప్రార్థన విన్నాడు అయ్యా అంటే సుంకరి ప్రార్థన విన్నాడు. సుంకర్ ఏమంటున్నాడు? ఆకాశం వైపు కనులెత్తుకొని యోగ్యను కాను ప్రభు అని రెమ్ము కొట్టుకుంటూ చదవమ్మా, పాపునైనా నన్ను కరుణించమని పలికెను. అతడికంటే ఇతడు నీతిమంతుడుగా తీర్చబడి తన ఇంటికి వెళ్ళానని. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, నువ్వు ఎంత ఆత్మీయంగా ఉన్నా నీ ఆత్మీయత ఇంకా పెంచుకో, ఇంకా ప్రార్థనలో ఎదుగో. నీ సహోదరి సరిగా ప్రార్థన లేకపోతే నువ్వేం చేయాలి? ఆమెకు అమ్మ నువ్వు ప్రార్థన చేయగలదు, దేవునితో మాట్లాడతావమ్మా అని నీ సహోదరి నువ్వేం చేయాలి? ప్రార్థనలో ప్రోత్సహించాలి, ప్రార్థనలో పురుకొల్పాలి, ప్రార్థనలో ఆమెను కూడా ప్రార్థనలో బలవంతురాలుగా నీవు ప్రోత్సహించాలి. అంతే తప్ప కించిపట్టడం కానీ ఆమె విషయంలో అవమానకరంగా మాట్లాడటం కానీ ఇటువంటివి మనము చేయకూడదు. కాబట్టి మన ప్రార్థన దేవుడు వినాలంటే ఆయనకు అనుకూలంగా మనము నడవాలి, జీవించాలి. చూడండి, ఇంకొక చిన్న ప్రార్థన ఉంది, అది చూపించి నేను ముగించేస్తానండి. మొదటి దినవృత్తాంతాలండి 4వ అధ్యాయము చూడమ్మా. 10వ వచనం అమ్మా తీసారా? ఈ మాట చూసుకుని ప్రార్థన చేసుకుందాం. వినాలండి. ఎబ్బేజు ఇజ్రాయేలు దేవుని గూర్చి మొర్రపెట్టి, నీవు నన్ను నిశ్చయముగా ఆశీర్వదించి నా సరిహద్దులను విశాలపరిచి నీ చేయి నాకు తోడుగా ఉండ దయచేసి నాకు కీడు రాకుండా దానిలో నుండి నన్ను తప్పించుము అని ప్రార్థింపగా దేవుడు అతడు మనవి చేసిన దానిని అతనికి దయచేసాను. స్తోత్రం చెప్పండి, సంతోషం. ఇక్కడ ఒక ప్రార్థన మనం వింటున్నాం. ఈ ప్రార్థన ఏంటో తెలుసా? ఉపవాస ప్రార్థన కాదు. ఏమండి?
తర్వాత సామాన్యుడు ఈయన ఏం ప్రార్థన చేస్తున్నాడంటే మరొకసారి అమ్మ చదువు. ఎబ్బేజు తన సహోదరులందరికంటే ఇశ్రాయేలు దేవుని గూర్చి మొరపెట్టాడు. అమ్మ వినాలి. మొరపెట్టడం అంటే ఏంటి? స్తోత్రం చెప్పాలి బిగ్గరగా. ఇక్కడ ఎబ్బేజు తన సహోదరులందరికంటే దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేస్తూ మొట్టమొదటిగానే మాట ఏంటి తెలుసా? నిశ్చయముగా నీవు నన్ను ఆశీర్వదించు. చాలు, స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పాలా. దేవుని ఆశీర్వాదం కావాలంటే మనం ఏం చేయాలి? ప్రభు సన్నిధిలో ఏమైనా ప్రార్థన చేయాలి? ముందు దేవుడు మనం దీవించాలంటే ముందు మనం దేవునికి అనుకూలంగా ఉండాలి. అనుకూలంగా ఉండాలంటే ఏం చేయాలి తెలుసా అండి? ఇంకా మనలో ఇంకా లోకం కానీ పాపం కానీ ఇంకా ఇవన్నీ ఏవి లేకుండా శుభ్రంగా దేవుని సన్నిధిలో అవన్నీ కూడా ఒప్పుకొని విడిచిపెట్టి యథార్థమనే హృదయంతో ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేస్తే నీ ప్రార్థన కంపల్సరీ దేవుడు వింటాడు. స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఏమని చేయాలి తెలుసా? ప్రభువా, నాకెవరో లేరు నాయన, నీవే నాకు దిక్కు, ఎవరు లేరయ్యా, నన్ను కనికరించు, చాలా దీనస్థితిలో ఉన్నాను నాయన, నన్ను ఆశీర్వదించని ప్రార్థన చేస్తే ఆయన ప్రియమైన మన ప్రార్థన ఖచ్చితంగా ఆయన వింటాడు. ఈయన అంటాడు, నిశ్చయంగా నువ్వు నన్ను ఆశీర్వదించు ప్రభువా అంటాడు. స్తోత్రం చెప్పండి. మరి నువ్వు కూడా ఏమైనా ప్రార్థన చేయాలి? నిశ్చయంగా నువ్వు నన్ను ఆశీర్వదించు ప్రభువా అని ప్రార్థన చేయాలి. యెహోవా ఆశీర్వాదము ఐశ్వర్యం ఇస్తుందంటండి. అది నరుల కష్టం చేత తక్కువగానే ఎక్కువగానే చేసుకోవడానికి ఎవడం వల్ల కాదో. దేవుడు ఆశీర్వదించడం మొదలు పెడితే అండి శత్రువుకి సాతాను కులుకులు చచ్చిపోతాడు. దేవుడు అలా దీవిస్తాడు మనల్ని. నిశ్చయంగా నువ్వు నన్ను ఆశీర్వదించు అంటున్నాడు. తర్వాత ఏమంటున్నాడు? అది స్తోత్రం చెప్పండి బిగ్గరగా. ఏమా మీకు ఎకరం పొలం ఉందనుకోండి, ఏసయ్యా ఇంకొక ఎకరం పొలం నాకు కావాలయ్యా, ఇంకొక ఎకరం పొలం నాకు ఇవయ్యా, నువ్వు ఇస్తావు నాయన అని ప్రార్థన చేసినప్పుడు ఏం జరుగుతుందో తెలుసా? ఈ సరిహద్దు రాడు తీసి ఇంకో చోట వేస్తావు. అంటే ఈ ఎకరం పక్కన ఇంకొక ఎకరం దేవుడు నీకు ఇస్తాడు. అంటే నా సరిహద్దులు విశాలపరచమంటే నీకు నువ్వు అడిగింది దేవుడికి అనుకూలం అయితే ఖచ్చితంగా దేవుడు నీకు ఇస్తాడు. ఈ మధ్యకాలంలో మా వార్తపలో సంఘ బిడ్డలు అలాగే ప్రభు సన్నిధిలో ఇలాగ వాక్యం చెప్తే వాక్యానికి లోబడి అలాగే ప్రార్థన చేయటం మొదలు పెట్టారండి. ప్రభా, ఇదిగో తండ్రి ఈ విధంగా నడుస్తున్నాను కదా, నువ్వు చెప్పినట్టు చేస్తున్నాను నాయన, నాకు ఒక ఎకరం పొలం కావాలి నాయన, నాకు ఎకరం పొలం కావాలి నాయన అని ప్రార్థన చేస్తే ఈ వాక్యం చెప్తుంది కదా నాయన, నీ సరిహద్దులు విశాలపరుస్తానన్నావు కదా నాయన, మా సరిహద్దులు విశాలపరచని ప్రార్థన చేస్తే ప్రియమైన ఈ మధ్యకాలంలో ఒక 4-5 వారు పొలాలు కొనుక్కున్నారండి. 6 ఎకరం అలా కొనుక్కున్నారు. వాళ్ళ సరిహద్దులు దేవుడు ఏం చేశాడంట? విశాల పరిచాడు. ఆయన న్యాయవంతుడు. యథార్థంగా దేవుని సన్నిధిలో ఉండి మీరు అడిగితే ఖచ్చితంగా దేవుడు మీకు ఇస్తాడండి. కాబట్టి ఏం చేయాలి? ముందు ఏం చేయాలి? నిశ్చయంగా నన్ను ఆశీర్వదించిన ఆయన అనాలి. రెండోది ఏం చేయాలి? నీవు నా సరిహద్దులు విశాలపరిచయా. అది మీరు ఇల్లు కట్టుకునే భూమి అయినా కావచ్చు, మీరు చెరువైనా కావచ్చు, వ్యవసాయం అయి కావచ్చు, ఏది కావాలన్నా మీరు అడిగితే ఖచ్చితంగా దేవుడు ఇస్తాడు. ఎప్పుడు ఇస్తాడో తెలుసా? ఖచ్చితంగా దేవునికి మనం ఇవ్వాలి. అమ్మా విన్నారా? దశమ భాగం ఖచ్చితంగా దేవుని సన్నిధికి తీసుకుని రావాలి. అలాగూ చేసి నువ్వు దేవుని సన్నిధి యథార్థంగా ఉండి నువ్వు అడిగితే నిశ్చయంగా నిన్ను దేవుడు ఆశీర్వదిస్తాడు, నీ సరిహద్దులు దేవుడు విశాలపరుస్తాడు. తర్వాత అది దేవుని చెయ్యి ఎవరికైతే తోడుగా ఉంటుందో వారి మీదకి ఏ శత్రువుకు సాతాను వాడు ఎత్తిగాడు, వాడి ప్లాన్లో వాడి కుయుత్తులు ఏమాత్రం కూడా అతని మీద అతని కుటుంబం మీద చెల్లుబడి కావు. ఎందుకో తెలుసా? దేవుని చెయ్యి నీకు తోడుగా ఉన్నంత వరకు నీకు విజయం వెంబడి విజయమే. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. తర్వాత అది ఆయన చెయ్యి మనకు తోడుగా ఉన్నప్పుడు కీడు కలిగించేసే శత్రువుకు సాతాను ఏది కూడా మన ఎదుట నిలబట్టడానికి అవకాశము ఉండదు. కీడు కలగకుండా దాంట్లోంచి నన్ను తప్పించు ప్రభువా అని ఈ 4 విషయాలు ప్రార్థన చేశాడండి. కనుక ఈ 4 విషయాలు ప్రార్థన చేస్తే ఆయన ప్రార్థన దేవుడు విన్నాడా లేదా? దేవుని అమ్మ ఒకసారి స్తోత్రం చెప్పండి. నిద్రపోయే స్తోత్రం చెబుదా? సరే 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 అలాగేలా కూడా స్తోత్రం చెబుతున్నారు. అయితే ఈ 4 విషయాలు అడిగాడు కదా. ఏమడిగాడు? నిశ్చయంగా నువ్వు నన్ను ఆశీర్వదించు ప్రభువా అన్నాడు. రెండోది
నా సరిహద్దులు విశాలపరచు ప్రభువా అని ప్రార్థన చేశాడు. మూడోది, నీ చేయి నాకు తోడుగా ఉండనివ్వు ప్రభువా అని ప్రార్థన చేశాడు. 4, ప్రభువా కీడు రాకుండా దాంట్లోంచి నన్ను తప్పించు ప్రభువా అని ఈ 4 విషయాలు అడిగాడు. ఎవరిని అడిగాడు? ఆయన దేవుణ్ణి అడిగాడు. దేవుణ్ణి అడిగితే ప్రభు ఏమన్నారు? ఆయన ప్రార్థన విన్నారా, తోసివేశారా? అమ్మా, దేవుడు అతడి మనవి చేసిన దానిని అతనికి దయచేసాను. స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పాలా? హల్లెలూయా, హల్లెలూయా. అతను మనవి చేసిన మనవి, ఆయన ప్రార్థన చేసిన ప్రార్థన దేవుడు విన్నాడు. కాబట్టి ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ప్రార్థన దేవుడు విని మన పక్షంగా గొప్ప కార్యాలు ప్రభు చేస్తాడు. కాబట్టి మీరు ఖచ్చితంగా బలంగా ప్రార్థన చేయండి. ప్రభువా, నేను కుటుంబం సైతంగా నీ పాదాల దగ్గర మోకాలు ఉంచాలని, ఆయన నా భర్త రావాలి, నా పిల్లలు రావాలి ప్రభువా అని మీరందరూ భారం కలిగి ప్రార్థన చేయండి. మీరు ఆత్మీయ జీవితంలో ఎదగండి. అన్ని విషయాలు దేవుడు సంతోషించినట్లు నడవండి. అప్పుడు మేలు వెంబడి మేలు దేవుడు మీకు చేస్తాడు. అంతేకాకుండా ఖచ్చితంగా మీకు దేవుడు ఎంతైతే ఇస్తాడో మీ ఆదాయంలో ఖచ్చితంగా దశభాగం తీయండి. అది దేవుని సంధికి మీరు తీసుకుని రండి. ప్రియమైన వారులారా, వారమంతా కష్టపడిన మీ సొమ్ము తినండి. దేవుని సొమ్ము కరెక్ట్గా అలాగ పొట్లం కట్టి ప్రియమైన వారు పట్టుకొచ్చి అది దేవుని సన్నిధిలో మీరు ఇవ్వండి. అది దేవుని సొమ్ము. ప్రియమైన అలా తీసినప్పుడు మీరు దేవుని ఆశీర్వాదాలు చూడండి. సమృద్ధి అయిన దీవులు దేవుడు ఇస్తాడు, ఆరోగ్యం ఇస్తాడు, ఐశ్వర్యం ఇస్తాడు, సమృద్ధి అయిన ఆశీర్వాదాలు ఇస్తాడు. ఈ రోజున దేవుని సేవకుడిగా దేవుని పాదాల దగ్గర పడి దేవుని పని చేస్తున్నప్పుడు ఈ రోజున నాకు దేవుడు ఏ లోటు లేకుండా ఎంత కావాలో అంత సమృద్ధి అయిన ఆశీర్వాదాలు దేవుడు నాకు ఇచ్చాడు. స్తోత్రం చెప్పండి, బిగ్గరగా చెప్పాలా? హల్లెలూయా. కాబట్టి ఏంటో తెలుసా, దేవుని వాక్యానుసారంగా బిడ్డలు నడుస్తున్నారు. ప్రేమ దేవునికి ఇస్తున్నారు. వాళ్ళు ఆత్మీయంగా ఎదుగుతున్నారు, వాళ్ళు దీవించబడుతున్నారు. గొప్ప కార్యాలు దేవుడు వారి జీవితంలో చేస్తున్నాడు. కాబట్టి మీ జీవితంలో కూడా దేవుడు ఇంకా రెట్టింపు ఆశీర్వాదాలు, రెట్టింపు దేవుళ్ళు ఇవ్వాలంటే ప్రియమైన వాళ్ళ దేవునికి ఇవ్వటం మనం నేర్చుకోవాలా. ఇటువంటి ఉపవాస కూటాలు జరిగినప్పుడు ప్రియమైన వాళ్ళ పాస్టర్ గారు ఇంత అని కాదు, దేవుడు నీకు ప్రేరేపించగలదు. సమృద్ధిగా దేవుని పని కొరకు సహకరించినప్పుడు నిన్ను, నీ కుటుంబాన్ని, నీ బిడ్డలను, నీ భర్తని, నీ పిల్లల్ని, మీరు మీ భర్తలు చేస్తున్న చెరువులను, ఏ పని అయినా సరే ఆ పనిని దేవుడు ఆశీర్వదించి సమృద్ధి అయిన దీవులు ఇస్తారు, సమృద్ధి అయిన ఆశీర్వాదాలు ఇస్తారు. కాబట్టి ప్రియమైన వారు ప్రార్థన చేస్తే గొప్ప కార్యాలు దేవుడు చేస్తాడు. ఆ విధవరాలు మాటమాటికి ప్రభు సన్నిధికి ప్రియమైన మాటమాటికి ఆ అన్యాయస్తులైన న్యాయాధిపతి దగ్గరికి వెళ్ళేది. అయ్యా, నాకు నా ప్రతివాదికి న్యాయం తీర్చమంటే ఒప్పలేదు. అలాగ మాటిమాటికి సిగ్గుమాలి మాటిమాటికి వెళ్ళింది, అడిగింది. దేవుని ప్రియమైన వాళ్ళరా దేవుళ్ళు పొందుకుంది. అన్యాయస్తులైన న్యాయాధిపతి ఆమెకు న్యాయం తీర్చాడు. అలాగే మాటిమాటికి దేవరాత్రులు మన దేవుని సందుకెళ్ళి మొరపెట్టినప్పుడు మన ప్రార్థన ఖచ్చితంగా దేవుడు వింటాడు, ఆలకిస్తాడు, గొప్ప కార్యాలు చేస్తాడు. ప్రియమైన వాళ్ళరా, మరి సుంకరి పరిచర్యుడు దేవుని సందుకి వెళ్ళారు, ప్రార్థన చేశారు. ప్రియమైన ఈ పరిచర్యుడు వారం 2 మార్లు ఉపవాసం ఉంటున్నాడు. అంతకు వచ్చిన ఆదాయం అంతట్లో 10వ భాగం 10వ భాగం తీస్తున్నాడు. అన్నీ బాగున్నాయి. ఈ సుంకరి వల్ల లేనందుకు హెచ్చించుకుని ప్రార్థన చేశాడు. కాబట్టి సుంకరి తగ్గించుకుని రొమ్ము కొట్టుకుని ప్రార్థన చేశాడు. సుంకరి ప్రార్థన దేవుడు వినినట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఎటువంటి హెచ్చింపు ఇది కానీ ఇవన్నీ లేకుండా మనం ప్రభువులో ఎదురుగా సాగుదాం. మనం కూడా మాటిమాటికి దేవుని సందుకు వెళ్ళి ప్రార్థన చేస్తే ఖచ్చితంగా మనం అడిగింది దేవుడు ఇస్తాడు. దాంట్లో ఏమాత్రం కూడా తిరగలేదు. కాబట్టి మనం దేవుని అడిగినప్పుడు సందేహం లేకుండా మనం ప్రభుని అడిగినప్పుడు దేవుడు గొప్ప కార్యాలు, ఆశ్చర్య కార్యాలు, అద్భుతాలు దేవుడు మన జీవితంలో ఆయన జరిగిస్తారు. దేవుని స్తోత్రం చెప్పండి, బిగ్గరగా హల్లెలూయా. కాబట్టి ప్రియమైన వారులారా, మీకు మంచి అనుభవనీయులైన దైవజనులు, మంచి పాస్టర్ గారిని దేవుడు మీకు ఇచ్చారు. కాబట్టి ఎప్పుడు కూడా దేవుని సన్నిధి విడిచిపెట్టకుండా దైవజనులకు లోబడి దైవజనులు చెప్తున్న మాట విని దాని ప్రకారంగా మీరు అందరూ నడిస్తే చక్కగా దీవించబడతారు. ఇంకా మరి మీరు కూడా చక్కగా ఆత్మీయంగా ఎదగండి, దేవునితో ఎక్కువ సహవాసం కలిగి ఉండండి. కాబట్టి అప్పుడు దేవుడు మీ కుటుంబాలు ఇంకా సమృద్ధిగా దైవజనులకి మరి గాబ్రియల్ అయ్యర్కి మరొకసారి వందనాలు తెలియజేస్తూ మరి మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ సంఘం అంతా కూడా నిలబడి కష్టాల్లో శ్రమల్లో తోడై ఉండి ఈరోజు కూడా అలాగే తోడుగా ఉండి మరి చేతుడు ఊదడిగా ఉండి అన్ని విషయాల్లో కూడా సేవకులు బలపరుస్తూ ఉన్నారు. సంఘం మంచి విశ్వాసులు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నిజమే, మొన్న మేము కాఫీలు తాగుతున్నప్పుడు
పాస్టర్ సామిల్ గారు నాకు ఫోటో చూపించారు. ఆ చేప ఫోటో తీశారండి చల్లని సొత్తరం చూపించారు. పండు చేప 6.5 కేజీలు. దాన్ని మార్కెట్లోకి పట్టుకెళ్ళి శుభ్రంగా చేయడానికి ఎంత ఇచ్చుకున్నాడండి ఇక్కడ? 250 రూపాయలు చేయడానికి ఇచ్చుకున్నాడంటే, చేసి మొక్కలు కొట్టడానికి. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నారంటే తింటే పోయేదే, కానీ మనం తింటే ఏది ఉండదు అనుకోండి. కానీ దేవునికి మనం ఇచ్చే ప్రతి రూపాయి కూడా దేవుడు మళ్ళీ 99 రూపాయలు వేసి మనకు మన కుటుంబాలకి తిరిగి ఆశీర్వాదాలు ఇస్తాడు. ఈ యొక్క సంగతిని ఎప్పుడు కూడా మర్చిపోకూడదు. నిజమే, విత్తనం వేయకుండా పంట చేతికి రాదు. కొన్ని పొలాలు ఉంటాయి. ఆ వ్యవసాయం చేసేవాడు ఏం చేస్తాడంటే కన్నీటితో అనగా నీరు పెట్టి దున్నిన తర్వాత సదును చేసి విత్తనం వేస్తాడు. విత్తనం వేసి కొంతకాలం కష్టపడ్డ తర్వాత ఏమొస్తుంది అమ్మ? పంట చేతికి వస్తుంది. కానీ సోమరి వాళ్ళు ఏం చేస్తారంటే పంట కాలం ముందు నిద్రపోతారంట. పంట కాలం ముందు నిద్రపోతారు. వాళ్ళు నీరు పెట్టరు, దున్నరు, సదును చేయరు, విత్తనాలు వేయరు. కానీ పక్కవాడు అన్నీ చేసి శుభ్రంగా పంట వచ్చిన తర్వాత బాగుపడినప్పుడు ఈ సోమరుడు ఏం చేస్తాడు అమ్మా? ఏడుస్తాడు. అంటే వాడికి పంట వచ్చింది, వాడు బాగుపడ్డాడు. ఆ వాక్యాలు కూడా ఈరోజు ఇవే విన్నాం మనం, అవునా? అంచేత మనం ఏది చేసినా దేవుని కొరకు మనం చేస్తున్నాం కనుక చేసే వ్యక్తికి దేవునికి తప్ప మూడో వ్యక్తికి తెలియకూడదు. మనం 10 రూపాయలు దేవునికి కానుక ఇస్తున్నామా? పక్క వ్యక్తికి తెలియకూడదు. మన కోసం మనం చెప్పుకోకూడదు. దేవుడు అదే మాట అంటున్నాడు, నేను వారానికి 2 మార్లు ఉపవాసం ఉంటున్నాను, నా రాబడంతటిలో 10వ వంతు ఇస్తున్నాను. ఏం చేస్తున్నాడంట? ఇస్తున్నాడు. కానీ ఏం చేస్తున్నాడు? మాట్లాడట్లేదు, నాకు వినపట్టలేదు. ఏం చేస్తున్నాడమ్మా? ఇస్తున్నాడు కానీ డబ్బు కొట్టుకుంటున్నాడు. బాగా గుర్తుపెట్టుకోండి. ఇస్తున్నాడు కానీ మేము పాస్టర్ గారికి అంత ఇచ్చాము, ఎంత ఇచ్చాము, అంత ఇచ్చాము, చాలా చేసాము, ఇలాంటిది పాస్టర్ గారికి మనం ఇవ్వటం వలన మన జీవితాలకు ఉపయోగం ఉండదు. మనం ఎవరికి ఇచ్చినామంటే యేసు నామములో ఇచ్చిన రోజునే మనమైనా మన కుటుంబాలైనా ఆశీర్వాదకరంగా మలసపడతాయి. అందుచేత మనము నమ్మకంగా ఉంటే దేవుడు మెండైన దీవులు, నమ్మకంగా ఉండే వాళ్ళకి దీవులు మెండుగా ఉంటాయంటండి. కన్నీటితో విత్తేవాడు సంతోషంగా పనులు మోసుకొని వెళతాడు. సోమరిగా మనము విత్తకుండా ఉంటే, విత్తడం అంటే విత్తనాలు చల్లినప్పుడు ఒక విత్తనము అనేకమైన వెన్నులు వేస్తాయి, అవునంటారా? ఒక గింజ, ఒక వడ్ల గింజ భూమిలో పడినప్పుడు పైకి వచ్చి అనేకమైన విత్తనాలు, అంటే ఆ ఎన్నిని మనం లెక్కేస్తే దరిదాపు 400-500 ఉండొచ్చు, 1000-1500 గింజలు ఉండొచ్చు. ఒక గింజను బట్టి 1000 గింజలు పండుతుంది, అవునా కాదంటారా? ఎకరానికి ఒక అరబత్తో బత్తో వేస్తారు ధాన్యం, ఆకుపొడి వేస్తారు, పండుతారు, ఊపుతారు. ఎన్ని బస్తాలు పండుతుంది? దరిదాపు 40 బస్తాలు పండుతుంది. అంటే ఎన్ని గింజలు అయ్యి? ఒక బస్తా గింజలో ఎన్ని బస్తాలు పండుద్దమ్మా? 40 బస్తాలు పండుద్ది. ఆ బస్తా గింజలు కూడా మనము వండుకి తినేస్తే రేపు 40 బస్తాల ధాన్యం మన ఇంటికి వస్తుందా? మాట్లాడలేదు, మీరు తలకాయలు అవ్వద్దు, నోటుకు చెప్పండి. ఆ గింజలు మనం తినేస్తే 40 బస్తాలు మనకు వస్తాయా? రావు. ఆ బస్తా మనది కాననుకుంటే వచ్చే పంటలు ఎంత వస్తుందంట? 40 బస్తాలు వస్తుంది. అలాగే ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం అంటే ఈ బస్తా కూడా మనం దిగమింగేస్తున్నాం. దేవుడు ఎంత ఇచ్చినా ఎంత చేసినా కనీసం మనం దేవునికి ఇవ్వవలసిన ఇవ్వకపోగా ఈ బస్తా దిగమింగేయటం వల్ల మనకి ఎంత లాస్ అవుతుంది? ఇప్పుడు మీరు చెప్పాలి, ఎంత లాస్ అవుతుందమ్మా? అమ్మా, ఒక్క బస్తా మనం మింగేయటం వల్ల 40 బస్తాల పంట లాస్ అవుతుంది. బాగా అర్థం చేసుకోండి. ఇది మీకు ఉదాహరణ మాత్రమే. మీరు చెరువులు వేసుకున్నా, వ్యవసాయం చేసినా, లేకపోతే ఉద్యోగాలు చేసుకున్నా, కొయిటాలు వెళ్ళి వచ్చినా మనం ఇచ్చేది మనం ఏదో గొప్పగా ఇచ్చుకున్నామని చెప్పుకోవడం కాదు. కానీ దేవుడు ఒక వ్యక్తి కొయిటా వెళ్ళి వచ్చేటప్పటికి ఎంత ఇస్తాడో, ఎంత తెచ్చుకోడు, కనీసం 5 లక్షలు తెచ్చుకున్నాడు అనుకోండి, దేవునికి ఎంత ఇవ్వాలి? లక్షకి ఎంత ఇవ్వాలి? 1,00,000 రూపాయలు వస్తే ఎంత ఇవ్వాలి? 10,000 ఇవ్వాలి. 5 లక్షలు తెచ్చుకుంటే 50,000 ఇవ్వాలి. ఆలోచించండి. మనం ఏదో కొద్ది గొప్ప చేతులు పెట్టి మనం ఏదైతే మనం ఆడు ఇది అమ్మా 6
పిడికుడి విత్తనములు చేత పట్టుకొని, ఎన్ని విత్తనాలు చెప్పండి? ఎన్ని విత్తనాలు? పిడికుడి విత్తనాలు చేత పట్టుకొని ఏడ్చుచు పోవు ఇత్తువాడు సంతోష గానము చేయుచు పనలను మోసుకొని తన ఇంటికి వెళ్ళెను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఈ వచనంలో 3 మాటలు మనకు కనపడుతున్నాయి. ఒకటి పిడికుడు విత్తనాలు, బాగా గుర్తుపెట్టుకోండి. ఒకటి పిడికుడి విత్తనాలు. రెండవది ఎలాగ విత్తాడు? అది పిడికుడి విత్తనాలు చేతపుచ్చుకొని కన్నీళ్లు విడుచుచు, దేవుడు జాగ్రత్తగా వాడినాడు. పిడికుడి విత్తనాలు చేత పట్టుకొని ఏడ్చుచు పోవాడు సంతోషగానములతో పనులు తెచ్చుకుంటాడు. అది విత్తినవి పిడికడే కానీ తెచ్చుకున్నాయి మాట్లాడలేదు. మీరు చదివింది కదమ్మా వాక్యము. విత్తినవి పిడికిడే కానీ తెచ్చుకున్నాయి పనలుగా తెచ్చుకున్నారంటే ఇంటికి. ఎలా తెచ్చుకున్నారు? ఏడుస్తానా, బాధపడతానా? ఎలా తెచ్చుకున్నారు? సంతోషంగా తెచ్చుకున్నారు. అంటే మనము దేవుడికి ఇచ్చే ఆ పిడికుడు మన జీవితాన్ని సంతోషంగా మారుస్తుంది, ఆశీర్వాదకరంగా మారుస్తుంది, దీవునికరంగా మారుస్తుంది. ఆ పిడికుడు నువ్వే మింగితే కనుక దాని వలన నీకు 40 రెట్లు లాస్ అవడమే తప్ప దానివల్ల ఉపయోగం నీకు ఏమాత్రం ఉండదు. పిడికుడి విత్తనాలు నీ జీవితాన్ని మారుస్తుంది. నీ యొక్క ఆశీర్వాదాలు ఏ విధంగా ఉండాలో దేవుడు ఆకాశవాకులు విప్పి విస్తారమైనటువంటి దీవుళ్ళు కొమ్మరింపే కానీ కొలిసి మాత్రం ఎవడండి ఆయన. మనం కొలిసిస్తే కనుక కొలిసిచ్చే దేవుడు కాదండి, ఆయన కొమ్మరించే దేవుడు. వర్షం కొమ్మరించబడినట్లుగా మొక్కలు పెట్టినప్పుడు మనం గుడ్లతో నీళ్ళు పోతే ఎలాగుంటుంది, వర్షం కురిస్తే ఎలాగుంటుందో దానికి దీనికి ఎంత తేడా ఉంటుందంటే, ఇది కేవలం బ్రతకడం కోసమే మనం నీళ్ళు వేస్తాం, కానీ వర్షం కురిసినప్పుడు సమృద్ధిగా పంట పండుద్ది. అదేవిధంగా నీవు పిడికుడి విత్తనాలు నీ కడుపులోనికి వెళ్లకుండా అది దేవుని మందిరానికి రావాలి. ఆ పిడికుడు దేవుడు నీకు ఎన్నో పిడికులు ఇచ్చినాడు. పిడికుడు దేవుని జంతువులు కట్టుకొచ్చి కన్నీటితో విత్తాలంటండి. ఎలా విత్తాలమ్మా? కన్నీటితో విత్తాలి. కన్నీటితో విత్తినప్పుడు మొలకెత్తుతుంది, విస్తరించబడుతుంది. కన్నీటి ప్రార్థన ఉండాలి. కన్నీటి ప్రార్థన మన జీవితంలో ఉన్నప్పుడు ఎల్లప్పుడూ కూడా మన ప్రభువుకు ఏం చేయాలో ప్రభు ఆత్మ మనకి బోధించి మనల్ని బలపరిచి మనల్ని నడిపిస్తుంది. అంచేత మనం ఇచ్చే విషయంలో, ఇచ్చుకునే విషయంలో ఏదేమైనా దేవుని కార్యం ఎంత అనేటువంటి ఒక లెక్క అంటే దేవునికి లేదు. ఎంత, ఇంతే ఇవ్వాలి అని లేదు. చూసారండి? ఎంత అంటే అది ఎక్కడ ఉందండి? అపోస్తుల కార్యముల గ్రంథము 5వ అధ్యాయములో మీ పొలము ఎంతకి అమ్మారంటే ఎంతకే. విన్నాం కదా చాలాసార్లు వాక్యాన్ని. ఎంతకి అమ్మారు అంటే ఎంతకే. చూసారండి? అది మోసము. ఎంతకంటే ఇంతకే అంటే మోసము. అంటే తన భర్తలో ఏకీభవించింది అనమాట ఆవిడ. అంచేత దేవుని ఎడల మన యథార్థత నమ్మకత్వాన్ని కలిగి మనం ఉన్న రోజుని దేవుని ఉన్నతమైన ఆశీర్వాదాలు మనం పొందుకుంటాం. ఎందుకు మన జీవితాల్లో ఆశీర్వాదాలు ఉండటంలో, ఎందుకు మనం అనారోగ్యాలతో ఉంటున్నాం, ఎందుకు అప్పులతో ఉంటున్నాం, ఎందుకు సంతోషం లేకుండా ఉంటున్నాం? ఆ పిడికుడి విత్తనాలు నువ్వు తీగ మింగుతున్న దానిని బట్టి ఆ విత్తనాలు పిడికుడు నువ్వు చల్లిన రోజుని నీవు సంతోషంగా ఉండగలుగుతావు అని దేవుని వాక్యం జలవిస్తోంది. పిడికిడి విత్తనాలు చేతపరుచుకొని కన్నీరుతో వాటి విత్తినప్పుడు నీవు సంతోషంగా పనులను ఇంటికి తీసుకుని వెళ్తావు. ఈ రోజు నీవు సంతోషాన్ని నీవు అనుభవించగలుగుతున్నావా? సంతోషంగా పనులు, దేవుడిచ్చే పనులను నీవు అనుభవించగలుగుతున్నావు అంటే దేవుడు నీకు ఫలములు ఇవ్వటం లేదు. కారణం ఏంటో తెలుసా? నీ విత్తే పిడికిడి విత్తనాలు కూడా ఏం చేస్తున్నామమ్మా? మనమే మింగేస్తామన్నాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా ప్రియమైన వారులారా, అన్ని విషయాల్లో నమ్మకంగా యథార్థత కలిగి పరిశుద్ధత కలిగి ఉండాలి. తర్వాత దేవునికి మనం ఏదిచ్చినా ఇతరులకు మనం డబ్బు కొట్టుకోకూడదు, ఇతరులకి పక్కడికి తెలియకూడదు. దేవుడికి అది ఇచ్చానండి, ఇది ఇచ్చానండి, చాలా చేశానండి, అది చేశానండి. ఇది నీవు దేవుడికి చేసి నువ్వు దెప్పితే కనుక దానివల్ల ఉపయోగము మాట్లాడలా, దానివల్ల ఉపయోగము ఉండదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నువ్వు ఎవరికైనా పూట అన్నం పెట్టావు అనుకో,
నువ్వు ఆకలితో ఉంటే నీకు అన్నం పెట్టానే, నువ్వు కూర వండకపోతే కూర వేసానే, నీకు ఇంట్లో ఏమి లేకపోతే నువ్వు అప్పిచ్చానే, ఇలాంటివన్నీ మనం దెప్పితే కనుక మనం పెట్టిన దానికి ఫలితము ఉండదంటే. అంచేత దేవుడు అంటున్నాడు కదా, నీ కుడి చేతితో ఏదన్నా చేస్తే ఎడం చేతికి తెలియకూడదు. నీ భాగం, నీ శరీర భాగంలోనే కుడి చేతితో చేసిన దానికి దేనికి తెలియకూడదంట. మరి ఎడం చేతికి తెలియదన్నప్పుడు నువ్వు వేరే వ్యక్తి ఎందుకు చెబుతావు? నువ్వు నేను ఇది ఇచ్చాను, అది ఇచ్చాను, అది చేస్తున్నాను, ఇది చేస్తున్నాను ఎందుకు నువ్వు వేరే వ్యక్తికి చెప్పి దేవునికి ఇచ్చిన దానిని నీవు డప్పు కొట్టుకోవడం వల్ల ఏమవుతుందో నువ్వు చేసిందంతా కూడా ఏమైపోతుందమ్మా? గంగలో పన్నీరు అయిపోతుంది. దేవునికి స్తోత్రం. అంచేత రహస్యమందు చూచి నీ తండ్రికి నువ్వు చేసే ప్రతి ప్రార్థన దేవుని సన్నిధికి చేర్చడాలండి. అది దేవునికి నీకు మధ్యవర్తి పరిశుద్ధాత్మ దేవుడు, దేవునికి నీకు మధ్యవర్తి దైవజనుడే, కానీ వేరే వ్యక్తులు ఉండకూడదండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆదాముకి అవ్వకే మధ్యని దేవుడు ఉన్నంత కాలము ఆ కుటుంబం సాఫీగా సాగిపోయింది. ఆదాము అవ్వకి మధ్యలో ఎప్పుడైతే సాతాను ఎంట్రన్స్ అయ్యాడో ఆదాము అవకాశం ఉండదు, కానీ అవ్వమ్మ ఎప్పుడైతే సాతానికి అవకాశం ఇచ్చిందో ఏమైపోయిందండి? కుటుంబం ఏదోని తోటలో కుటుంబం విచ్ఛిన్నం అయిపోయింది. దేవుని కుమారుడు కుమార్తె దేవుడిలో ముగ్గురితో ఉన్నంతకాలం సంతోషంగా ఆనందంగా ఉన్నారు ఏదోని తోటలో. కానీ ఎప్పుడైతే నాలుగో వ్యక్తి అనగా సాతానికి చోటిచ్చారో కుటుంబం విచ్ఛిన్నం అయిపోయి వాళ్ళ శ్రమలు, వాళ్ళ కష్టాలు, వాళ్ళ రోగాలు వాళ్ళ చేతులారా వాళ్ళు తెచ్చుకొని అనుభవిస్తున్నారు. ఇవాళ అవి మన ఇంట్లో ఉంటున్నాయంటే ఉండవు, రెక్కలు కట్టి నిలిపోతాయి. కారణం ఏంటో తెలుసా? దేవుని సొమ్ము దేవుని ఇంట్లోనే ఉండాలి. నేనైనా, నీవైనా, నీ బిడ్డలైనా, నా బిడ్డలైనా, ఎవరి బిడ్డలైనా సరే ఖచ్చితంగా దేవుడు లెక్క అప్పగిస్తాడు. దేవుడికి లెక్క అడుగుతాడు నిన్ను. ప్రియమైనటువంటి దేవుని బిడ్డ, దేవుడు నీకు ఇచ్చిన దాన్ని ఆయన లెక్క చూసుకుంటే నువ్వు నేను భూమి మీద బ్రతకలేం. ఎంతో ఇచ్చాడు ఆయన, లెక్క లేనంత ఆయన మనకు ఇచ్చాడు. కానీ మనము ఆయనకి ఇచ్చే విషయంలో ఏం చేస్తామంట? లెక్కలేసి ఇస్తాం మనం కదా. అంచేత దేవునికి ఇచ్చే విషయం, దేవుడు నీకు ఉన్న దాంట్లో, నీకు ఇచ్చిన దాంట్లో నువ్వు దేవునికి ఇవ్వాల్సింది దేవుడికి ఇయ్యి. నీది దేవుడికి ఇవ్వద్దు, దేవుడికి నువ్వు ఇవ్వాల్సింది దేవుడికి ఇచ్చాడు. కానీ నీవు సమృద్ధిగా ఆశీర్వదకరంగా నీవైనా నేనైనా విస్తరించబడాలి, అభివృద్ధి చెందాలంటే సంఘము అయినా, కుటుంబమైనా, గ్రామమైనా, రాష్ట్రమైనా, దేశమైనా, ప్రపంచమైనా విస్తరించబడాలి అంటే విత్తనములు వేయాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలమ్మా? విత్తనాలు వేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి, సంతోషంగా దేవుని యొక్క దీవెనలను మనము పట్టుకుని వెళ్ళాలి. ఈ యొక్క మధ్యాహ్న కాలం సమయంలో మరి నేను ప్రసంగం కాదు, కానీ ఈ చెప్పిన వాక్యాన్ని 2 మాటలు పురస్కరించుకుని ఎదరికి వెళ్ళడం జరిగింది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి ఈ మధ్యాహ్న కాల సమయంలో సొంకరి ప్రార్థన రొమ్ము కొట్టుకుని, అయ్యా పాపునైన నన్ను కనికరించమని అడుగుతున్నాడు. అంతేకాకుండా నాకు ఒక చిన్న చెల్లెలు ఉంది. ఆమె ఏమొచ్చిందంట? ఆమెకి ఏమొచ్చిందమ్మా? వయసు వచ్చిందంట. అంటే దీని యొక్క భావం, వాక్యము ఇవాళ సబ్జెక్ట్ అంతా కూడా ఏంటంటే, నాకు ఒక చిన్న చెల్లెలు ఉంది, ఆమెకి వయసు వచ్చింది. అంటే వయసు పెరిగే కొద్దు అన్ని విధాలా కూడా అభివృద్ధి చెందాలి అనేటువంటి విషయాలనే మనం విన్నాం. కానీ ముగింపు కూడా అదే ముగింపు. మొరగుజ్జితనాన్ని విడిచిపెట్టి ఎక్కడ మనం ఎదగటానికి ఏమైతే ఆటంకాలు వస్తున్నాయో, ఏమైతే అడ్డుబండ్లుగా ఉంటున్నాయో అడ్డుబండ్లను, ఆటంకాలు తొలగించి నేను ఆత్మీయంగా చక్కగా చక్కగా ఎదగడానికి సహాయం చేయ ప్రభు అని మనం ప్రార్థన చేయాలి. ఆత్మీయ మొరగుజ్జితనము, ఆత్మీయ బలహీనతలు, నీ యొక్క బిడ్డలు ఎలాగైతే పొట్టిగా ఉంటే నీకు బాధ, అలాగే దైవజనుని కూడా దేవుని పిల్లలు ఆత్మీయంగా ఎదగకపోతే ఆ దైవజనులు కూడా అంతే బాధపడుతుంది. దైవజనులు కన్నీరు కార్చడం మనకు క్షేమం కాదండి. మన కుటుంబాల క్షేమాన్ని కోరి దైవజనులు ప్రార్థన ఎల్లప్పుడూ కూడా చేస్తూ ఉంటాం. అలాగే మనం కూడా అనేకులకు ప్రకటించే వారికి ఉండాలి. దేవుడు అంటున్నాడు, వెళ్ళిపోతుంటున్నాడు, మీరు పరిశుద్ధాత్మ శక్తిని మీ మీద పంపిస్తాను, పైనుండి శక్తిని మీకు పంపిస్తాను. కానీ మీరు అడగాలి, బలపడాలి. పరిశుద్ధాత్మ లేకుండా మనం ఎన్ని సంవత్సరాల వాక్యం ఉన్నా మొర్రగుజ్జి భక్తి నుంచి బయటికి రాలేము. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంచేత ఈ రోజైనా రేపైనా
ప్రార్థనలో బలపడండి, ప్రార్థనలో ఎదగండి, ప్రార్థనలో శక్తిని పొందండి. మళ్ళీ ప్రభువు రాకడ వరకు మన ప్రార్థనలో దినదినము ఎదుగుతూనే ఉండాలి. ఎందుకంటే శత్రువుకు సాతాను వేసే ప్రతి అగ్ని బాణాలను ఆర్పడానికి కావలసిన ఆత్మ సంబంధమైన శక్తి మనకి కావాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మరి మధ్యాహ్న కాల సమయంలో మన పరిస్థితులు వచ్చి మరి చక్కగా వాక్యాన్ని అందించినటువంటి మరి దైవజనులు పాస్టర్ యేసువాదం గారికి నా ప్రత్యేకమైన వందనాలు, అలాగే సామ్యుల్ గారికి ఉన్న ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే రేపు నర్సాపురం నుండి మరి సామ్యుల్ జాన్ గారి మంచి దైవజనులు, అంటే ఇప్పుడు వీళ్ళ మంచోడు కదా అని అంటారేమో, ఇంతగా మంచోళ్ళే కానీ రేపు మరి కొంత అనుభవించినటువంటి పెద్దవారు రేపు వస్తున్నారు కాబట్టి మీరే కాకుండా ఇంకా రానేటటువంటి తీసుకురండి. అమ్మా తీసుకొస్తారా లేదా? దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మాకెందుకు వచ్చిందంటే మా మట్టికి మేము వస్తాంలేండి అంటున్నాను. చాలామంది రాలేదు. అంచేత మీకు తెలిసిన వాళ్ళు కూడా రేపు తీసుకుని రండి. ఈరోజు ఒక రోజు అయిపోయింది, అప్పుడేని రేపు రెండవ రోజు మీరు అందరూ కూడా 10-10:30 కల్లాగా మందిరం దగ్గరికి వచ్చినట్లయితే మరి 11కి ముందే ప్రార్థన మొదలెట్టుకోవడం జరుగుతుంది. కానీ ప్రార్థనలో ఎదగాలి, మనం ప్రార్థనలో బలపడాలి, ప్రార్థనలో ఎదగాలి. వాక్యం కంటే ప్రార్థన ప్రాముఖ్యమైనది కనుక మనమందరం ప్రార్థనలో ఎదుగుదాం. అలాంటి మరి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ నిండుగా దయచేయను గాక. ఆమేన్.